10 ఏళ్లలో చేసిన పాపాలే కేటీఆర్ను వెంటాడుతున్నాయని అన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ట్యాపింగ్ కేసులో దొరికిపోతామన్న భయం కనిపిస్తోందని తెలిపారు. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయడం సాధారణమని కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. గతంలో కర్ణాటకలో ఫోన్ ట్యాప్ చేయడంతో ముఖ్యమంత్రి రాజీనామా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు బల్మూరి వెంకట్. 100% విచారణలో దొరికిపోతా అనే ఒక భయం కేటీఆర్ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే నువ్వు మాట్లాడుతున్న సందర్భాల్లో ఇది సర్వసాధారణము, ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపులు చేస్తారు. ఏదైతే రాజకీయంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఇదేదో రెగ్యులర్ ప్రొసీజర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. అండ్ రేపు పొద్దున కూడా దొరికినా కూడా నేను ముందే చెప్పినా కదా అనే విధంగా నీ యొక్క ప్రసంగం ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్ ఇంత చదువుకున్నా అంత చదువుకున్నా అని మాట్లాడుతావు, కనీసము సోయి లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ విద్రోహ శక్తులది, అంటే దేశ సంఘ విద్రోహ శక్తులది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించి వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేస్తారు. దానికి కూడా ఒక ప్రొసీజర్, ఒక కమిటీ, ఒక ప్రక్రియ ఉంటుంది. గతంలో ఇదే రకంగా కర్ణాటకకి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి 1988లో 1988లో హెగ్డే అనే ఒక ముఖ్యమంత్రి ఆ రోజు ఇదే రకంగా ఫోన్ ట్యాపింగ్ ఏదైతే కార్యకలాపాలు చేపడితే తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈరోజు అంగీకరించే విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని డ్రామాలు ఆడినా, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నీచానికి దిగజారిపోయి ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణ విని మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతో మంది జీవితాలను ఆగం చేసిర్రు, ఎంతో మంది జీవితాలను నాశనం చేసిర్రు. తెలంగాణ సమాజం ముందు నిజాలన్నీ కూడా బట్టబయలైతాయి. మీకు జైలు శిక్ష తప్పదని చెప్పి కల్వకుంట్ల కుటుంబం